హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు గోదావరి రుచులు. నేను మీ పద్మావతి. నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరో నలుగురు చూడడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఈరోజు నేను వీడియోలో అందరి ఫేవరెట్ చికెన్ బిర్యానీ చేసి చూపిస్తాను. బిర్యానీ లవర్స్ కోసం చాలా సింపుల్గా అండ్ కొత్తగా బిర్యానీ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియోలో చూసి చేశారంటే పర్ఫెక్ట్గా చేసే విధంగా చూపించాను. బ్యాచిలర్స్ కోసం ఈజీ వేలో 2 స్టెప్స్లో చికెన్ బిర్యానీ చేసే విధానం చూపించాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి చికెన్ను మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ను అరకిలో తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే మరొక 1/2 స్పూన్ కారం వేసుకోండి. నెక్స్ట్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను. నెక్స్ట్ 1/2 స్పూన్ చికెన్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. మనం వేసిన స్పైసెస్ అన్నీ చికెన్కు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటే చికెన్కు ఉప్పు కారం బాగా పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ అరకిలో చికెన్కు అరకిలో బాస్మతి రైస్ వేస్తున్నాను. గ్లాస్తో 2 గ్లాసులు బాస్మతి రైస్ వేసుకున్న తర్వాత వాటర్ వేసుకుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత 1 గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి. 2 గ్లాసుల రైస్ తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసుల వాటర్ వేస్తున్నాను. మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బిర్యానీ ప్రిపరేషన్. కుక్కర్ గిన్నె పెట్టేసుకుని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్తో పాటుగా 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల బిర్యానీ పొడి పొడిలాడుతూ చాలా చక్కగా వస్తుంది. నెక్స్ట్ కొన్ని బిర్యానీ దినుసులు వేసుకోవాలి. 3 బిర్యానీ ఆకులు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 స్టార్ పువ్వులు, 4 మరాఠీ మొగ్గలు, కొంచెం జాపత్రి, 4 లవంగాలు వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలను కూడా పొడవుగా కట్ చేసి వేసుకోండి. వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసేసరికి ఈ విధంగా మంచి కలర్లోకి వస్తాయి. ఉల్లిపాయ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసేసుకోవాలి. చూడండి, చికెన్ మొత్తం వేసేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఉన్నామంటే బాగా కుక్ అవుతుంది. చికెన్ను ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఉప్పు కారం మసాలాలు అన్నీ బాగా పట్టి బిర్యానీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, 15 నిమిషాలకి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, చికెన్ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న రైస్ వేసేసుకుందాం. రైస్ వేసేసుకున్న తర్వాత గరిటతో ఒకసారి ఇలా సర్దుకోవాలి. రైస్ను ఇలా సర్దేసిన తర్వాత సన్నగా కట్ చేసిన పుదీనా కొత్తిమీరలను కూడా వేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగానే కొలిచి వేసుకున్నాం కదండి వాటర్, ఆ వాటర్ వేసుకోవాలి. ఒకసారి రైస్ అనేది విరిగిపోకుండా ఇలా 2-3 సార్లు కలుపుకోండి. ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, కుక్కర్లో ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి, పొడి పొడిలాడుతూ చాలా చక్కగా వచ్చింది. ఆవిరిపోయి మూత తీసేసిన వెంటనే అసలు గరిటె పెట్టి కదపకూడదండి, మెత్తగా ఉంటుంది. ఒక 10 నిమిషాలు అలా వదిలేసామంటే బిర్యానీ అనేది చక్కగా సెట్ అవుతుంది.
అంతేనండి, నోరూరించే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. 10 నిమిషాల తర్వాత ప్లేట్లో చికెన్ బిర్యానీ వేసేసి రైతాతో సర్వ్ చేసామంటే అందరూ చక్కగా తినేస్తారు. చాలా ఈజీగా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందా అని మీరే ఆశ్చర్యపోతారు. ఇంత సింపుల్గా చికెన్ బిర్యానీ చేయడం అంటే అందరూ డెఫినెట్గా ట్రై చేస్తారు. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.